నమస్తే అండి. ఇక్కడ ఇక్రిసాట్కి సంబంధించినటువంటి రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఉండడం జరిగింది. ఐసిఏఆర్ ఇక్రిసాట్ కాదండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ దగ్గర ఉండడం జరిగింది. మేడం, మీ పేరేంటి మేడం? నా పేరు శృతి అండి. శృతి మేడం గారితో ఉండడం జరిగింది. ఇక్కడ చాలా రకాలైనటువంటి వరి విత్తనాలు ఉన్నాయండి. అందులో అయితే ఇప్పుడు ప్రస్తుతము రైస్ సోదరులు డిఆర్ఆర్ 75 అనే దాని మీద ఎక్కువగా ఫోకస్ చేసి ఉన్నారు కాబట్టి ఆ విత్తనాలు కూడా ఇక్కడ చూడటం అనేది జరిగింది. అవి ఏ విధంగా ఉంటాయి అనేది మేడం అడిగి తెలుసుకుందామండి. దాన్ 75 ఫైఎస్ఆర్ గారు డెవలప్ చేశారు కదా, ఇది పంట ఎన్ని రోజుల్లో వస్తుంది? అది యాక్చువల్ 135 రోజుల పంట అండి. అది అధిక దిగుబడినిచ్చే వరి వంగడం. అది ఏంటంటే ఖరీఫ్ ప్లస్ రబీకి మంచి దిగుబడి ఇస్తుంది. రైతుల అనుభవం మీద చెప్తున్నాం మేము. యాక్చువల్లీ అది 6.5 నుంచి 7 టన్స్ పర్ హెక్టర్ వరకు దిగుబడి ఇస్తుంది. 2.5 ఎకరాలు కలిపి. మరియు అది బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు అంటాం కదా, దాన్ని కూడా తట్టుకునే జీన్స్ ఉన్నాయన్నమాట అందులో. అండ్ ఇంకా మేము మా వరి పరిశోధన సంస్థ నుంచి డిఆర్ఆర్ దాన్ 62 అనే వరి రకాన్ని కూడా డెవలప్ చేసాము. అది అగ్గి తెగులు మరియు ఆకు ఎండు తెగులుని తట్టుకునే వరి రకం. అండ్ అదే కాకుండా డిఆర్ దాన్ 60 అది తక్కువ భాస్వరం వేసినా కూడా అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడం అనమాట. 50% తగ్గించుకున్నా కూడా సేమ్ బీపీటీ ఎలా ఇస్తుందో అలానే దిగుబడి ఇస్తుంది. డిఆర్ఆర్ దాన్ 75 ఉంది కదా, మనకు అంటే ఏ గ్రేడ్ కింద వెళ్తుందా లేదా బి గ్రేడ్ కింద, అంటే సన్నాల కింద వెళ్తుందా లావుల కింద వెళ్తుందా? యాక్చువల్లీ మా మెజర్మెంట్స్ ప్రకారం అది సన్నం కిందే వెళ్తుంది. తినడానికి రుచికరంగా ఉంటుందా? తినడానికి కూడా బీపీటీ లాగే అనువుగా ఉంటుంది. మనం అంటే ఒక ఎకరాకు ఎన్ని కిలోల విత్తనం వేసుకోవాలి? యాక్చువల్లీ 20 కిలోలు మేము ఇస్తున్నాము. మొక్కకు అంటే ఇప్పుడు పిలకలు మనం నాటుతాం కదా ప్రధాన పొలంలో, నాటేటప్పుడు మొక్కకు ఎంత దూరం ఉంచుకుంటే మనకు ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంది? అంటే నార్మల్గా వరిలో అయితే 20 నుండి 20 × 15 రోకి 20, మొక్కకి 15 సెంటీమీటర్లు నార్మల్గా మనం అది ఫాలో అవుతాం. ఫార్మర్ కూడా అది ఫాలో అయితే నార్మల్గా అధిక దిగుబడి వస్తుంది. అది నార్మల్ రకాలలాగే ఫాలో అయితే దానికి అధిక దిగుబడి వస్తుంది. మనకు పిలకలు ఎన్ని వస్తాయి మేడం అందాదా? అంటే మనం ఒక పిలక నాటు పెట్టాం అనుకోండి, సైడ్ పిలకలు ఒక 30-40 వరకు వస్తాయా? పిలకలు నార్మల్గా అయితే 20 వరకు వస్తాయండి. మన నార్మల్ వెరైటీస్ ఎలా వస్తాయో అలా, కానీ కంకి చాలా ఎక్కువ బరువుగా ఉంటుంది అనమాట. ఎక్కువ గింజలు బరువుగా ఉంటుంది. అంటే మనకు వెన్ను బయటకు వచ్చాక అంటే మనం గింజలు లెక్క పెడితే ఒక 500 గింజల వరకు రావడానికి ఆస్కారం ఉందా? 458 వరకు ఆస్కారం. అంటే మనం 20 కిలోల విత్తనము ఒక ఎకరాలో వేస్తున్నాం కాబట్టి దాని ద్వారా మనకు అంటే పంట దిగుబడి మనకు దగ్గరగా 60 క్వింటాలు వస్తుంది మేడం ఎకరానికి. యాక్చువల్లీ రైతుల అనుభవం ప్రకారం ఎకరానికి 40 క్వింటాల వరకు కూడా వచ్చింది. 40 క్వింటాలు వచ్చింది. తెగుళ్ళను కూడా మంచిగా తట్టుకుంటుంది. దోమపోటు ఉధృతిని తట్టుకుందా? దోమపోటు కొంతవరకు. ఓకే. ఇంకా అంటే మొగి పురుగు, ఆకు చుట్టు పురుగు అట్లాంటి ఏమన్నా ఉధృతి ఎక్కువ వచ్చే అవకాశాలు ఏమన్నా? అలా ఇంకా ఏమీ ఇది లేదు, ఎక్కువ ఉధృతి అయితే ఏమీ లేదు. ఓకే. సో అంటే రైతులు నేను కూడా వినడం ఫీడ్బ్యాక్ ఏంటంటే పంట బాగా వచ్చిందని అన్నారు కాబట్టి మాకు ఒక అవకాశం దొరికింది మేడం. యాక్చువల్గా నేను మా ఏరియాలో ఒక రైతు పండిస్తే చూశాను, దాంట్లో కొన్ని బెరుకుల్లాగా రావడం జరిగిందనమాట. అసలు ఇక్కడ నేను లైవ్ చూస్తున్నా కాబట్టి ఇక్కడ బెరుకులు ఏం లేవు, చాలా నాణ్యంగా ఉన్నాయి గింజలు కూడా. అంటే మేడం, ఈ విత్తనాలు అనేటివి రైతులు, నాకు షాప్ ఉంది మేడం, అంటే షాప్కి వచ్చి అడుగుతారు కానీ మాకు అందుబాటులో లేదు. ఈ విత్తనాలు రైతులకు కావాలంటే ఎక్కడ తీసుకోవాలి? భారతీయ వరి పరిశోధన సంస్థకు వచ్చి అక్కడ నుండి తీసుకోవచ్చు. అక్కడికి రావాల్సింది. మీరు మామూలుగా రీటైల్ కౌంటర్లకు ఇవ్వడం అనేది జరుగుతుంది? అలా మరి అక్కడ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ రైతులకు ఎట్లా తెలుస్తుంది? కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడు సీడ్ పోర్టల్లో మేము ఈ నెంబర్ ఇచ్చాము, డాక్టర్ పియాస్ సార్. ఈ నెంబర్కా? మేడం, ఇంకా అంటే డిఆర్ఆర్లో ఇంకా వేరే వెరైటీస్ ఉన్నాయి కదా, అంటే అవి అంటే క్రాప్ డ్యూరేషన్ కానీ లేదా 1010 రకాల్లో కానీ అట్లా వృద్ధి చేయడం జరిగిందా? రకరకాల సెగ్మెంట్లో నార్మల్గా రకాలు మేము అభివృద్ధి చేస్తూ ఉంటాము. నార్మల్గా మనకి బయో ఫార్టిఫైడ్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే డిఆర్ దాన్ 48, 49, 63 అలా ఉన్నాయి, 67, 68 అలా ఉన్నాయి. సో 48 లో GI అండ్ హై జింక్ వెరైటీ, మీడియం స్లెండర్, బీపీటీ గ్రెయిన్ టైప్ అనమాట. మేడం, ఇంకొక చిన్న ప్రశ్న, అసలు డిఆర్ఆర్ అంటే ఏంటి? డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్.
డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్. ఓకే ఓకే. మా ఇన్స్టిట్యూట్ నుంచి డెవలప్ అయిన వెరైటీస్ అన్నిటికీ ఆ సిరీస్ నేమ్తో మేము డిఆర్ఆర్ ధాన్ అని నేమ్ ఇస్తాము. ఓకే, థ్యాంక్ యూ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ అండి. ఇక్కడ చాలామంది రైస్ సోదరులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే డిఆర్ఆర్ దాన్ అనే విత్తనం తయారు చేశారు కదండి. ఆ డిఆర్ఆర్ దాను తయారు చేసిన విత్తనము ఐకార్ వాళ్ళే అండి. అక్కడ వివిధ రకాలైనటువంటి డిఆర్ఆర్ వడ్లు, తర్వాత ఇంకా జొన్నలు, మొక్కజొన్నలు ఇలాంటి అన్నీ కూడా ఈ కలుస్తా సార్, వస్తా. ఇక్కడ అన్ని రకాలైనటువంటి వడ్లు, మొక్కజొన్నలు, గోధుమలు, తర్వాత జొన్నలు, సజ్జలు, ఇక్కడ గమనించినట్లయితే డిఆర్ఆర్ దానికి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి వాటన్నిటిని కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఇది ఫయాసార్ డెవలప్ చేసిందండి, డిఆర్ఆర్ దాన్ 75. దీని గురించి చాలామంది రైతు సోదరులు విన్నారు, వడ్లు కూడా వేశారు. ఇవి కొత్త రకమైనటువంటి ఫెర్మోన్ ట్రాప్స్ అండి. మనం సాధారణంగా ఫెర్మోన్ ట్రాప్స్ ఏదన్నా పంటలో పెట్టినప్పుడు 15 నుంచి 20 రోజులు పనిచేసి అవి తర్వాత నిర్వీర్యం అయిపోతాయి. కానీ ఈ ఫెర్మోన్ ట్రాప్స్ అనేవి ఏంటంటే మనం వరి పొలంలో వాడుకునేటివి. మనకు ఆకు చుట్టు పురుగు, తర్వాత కింద మొగి పురుగు రెండు వస్తూ ఉంటాయి కదండి. ఆ రెండింటిని మనం అంటే వాటి సంతానోత్పత్తి పెంచకుండా చేయడం కోసం ఈ 2 రకాల ఫెర్మోన్ ట్రాప్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయంటే మనకు పంట జీవితకాలం వరకు, అంటే దగ్గరగా 90 రోజుల వరకు కూడా ఇవి ఈ ఫెర్మోన్ ట్రాప్స్ అనేవి ఉపయోగపడతాయి. దీంట్లో మనకు మొగ రెక్కల పురుగును ఆకర్షించడం కోసం ల్యూర్ ఉంటుందండి. అదేవిధంగా ఇవి చూడండి, మీరు గమనించినట్లయితే ఇవి ఈ పురుగులు అనేవి పడిపోవడం జరిగింది, చూసారా? అంటే మనం వీటిని 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఒకటి మాస్ ట్రాపింగ్ ఉపయోగించుకోవచ్చు. మాస్ ట్రాపింగ్ అంటే 1 ఎకరానికి 12 నియంత్రికలు పెట్టాల్సి ఉంటుంది. మనం మామూలుగా లేదు, మన పొలంలో ఈ ఆకు చుట్టు పురుగు లేదా మొగి పురుగు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం 1 ఎకరంలో 5 మనం పెట్టుకోవాలండి. 1 ఎకరంలో 5 పెట్టుకొని పర్యవేక్షించినప్పుడు ఈ పురుగుల ఉధృతి అనేది కనుక మనకు ఇట్లా అతుక్కున్నాయి, చూసారా? ఇవి కనుక 20 నుంచి 35 వరకు వచ్చినట్లయితే మనం అప్పుడు మందులు పిచికారీ చేసుకొని మన పంట పొలంలో పురుగులు రాకుండా చేసుకోవచ్చు అనమాట. ఈ ఫెర్మోన్ ట్రాప్స్ వాడటం వల్ల ఉపయోగం ఏంటంటే మనకు తెల్ల కంకులు అనేవి రావు కాబట్టి పంట దిగుబడి అనేది గణనీయంగా పెరగడానికి ఆస్కారం ఉందన్నమాట. రికార్డ్ అవుతుంది.